భగవద్గీత సాక్షాత్తు భగవంతుని నోటి నుంచి వచ్చింది అనే విషయాన్ని చాలామంది నమ్మున్నారనమాట. ఇలాంటి విషయాన్ని నిరూపించడం కోసం చాలా సంవత్సరాల క్రితం పూరిలో జరిగిన ఒక యథార్థన సంఘటన ఇది. మనకి పూరి జగన్నాథ్ క్షేత్రంలో ఏ సంఘటన జరిగినా అది మొదల పంజి అనే ఒక పుస్తకంలో రాసి పెడతారు. జగన్నాథ్ చేసే ప్రతి లీల సాక్ష్యాధారాలు ఆ పుస్తకంలో ఉంటాయన్నమాట. ఇలాంటి జగన్నాథ్ లీలలో ఒకటే ఈ గీతా పండా కథ. పండాలంటే సాధారణంగా జగన్నాథ్‌కి సేవ చేసుకునే వాళ్ళు పండాలంటారనమాట. అయితే పూరి జగన్నాథ్ క్షేత్రంలో ఒకానొక సమయంలో అర్జున్ మిశ్రా అనే ఒక పండా ఉండేవారు. ఆయనకి జగన్నాథ్ అంటే ఎంతో ఇష్టం. ఆయన ఎప్పుడు చూసినా భగవద్గీత చదువుకుంటూ ఉండేవారనమాట. అందుకే అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన్ని అర్జున్ మిశ్రా అని పిలవడం మానేసి గీతా పండా అని పిలిచేవారు. ఆయన తన జీవితంలో ఏం జరిగినా అన్నీ ఆ జగన్నాథే చేస్తాడు అని అనుకున్నాడు తప్ప, ఇదేంటి దేవుడా నా జీవితంలో అయిపోయింది, నాకు ఎందుకు భగవంతుడు అన్యాయం చేశాడు అని ఎప్పుడూ అనుకోలేదనమాట. గీతా పండా ఏం చేసేవారంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి జగన్నాథుడికి పూజ చేసుకుని ప్రతిరోజు భిక్షాటనకి వెళ్తూ ఉండేవారనమాట. ఇంటింటికి తిరిగి ఏది దొరికితే తెచ్చి తినేవారనమాట. ఆయనకు ఒక భార్య, 3 పిల్లలు ఉండేవారు. ఇలా జీవితాన్ని మొత్తం ఆయన అలా గడుపుతూనే అలా గడుపుతూ భగవద్గీత చదువుకుంటూ ఉండేవారు అనమాట. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే భగవంతుడి లీల చూడండి ఎలా ఉంటుందో. ఈ పూరి క్షేత్రంలో 4 రోజుల పాటు కంటిన్యూస్‌గా వర్షం పడిందనమాట. ఎంత పడిందంటే అసలు పూరి రోడ్లన్నీ నిండిపోయాయి నీళ్ళతో. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. భిక్షాటన తెచ్చుకోవడానికి లేదు. అయితే ఇప్పుడు గీతా పండా వాళ్ళ భార్య వచ్చి, "ఏవండీ మీరైతే వర్షం పడిందని చెప్పి బయటకెళ్ళట్లేదు. పిల్లలేమో ఆకలితో ఉన్నారు. మీరు ఏం చేసన్నా కొంచెం ఆహారం తీసుకునండి" అని చెప్తే ఆయనేం పట్టించుకోకుండా భగవద్గీత చదువుకుంటున్నాడనమాట. దీంతో భార్యకి కోపం వచ్చి, ఇలా అయితే ఎలా అని అడిగితే అప్పుడు గీతా పండా భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకం చూపించాడు. అనన్యాశ్చంత యంతోమ యోజన పరిపాస్తి తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అనే శ్లోకం. ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో నిరంతరం ఆయన స్మరిస్తారో వాళ్ళకి ఏం కావాలో అదంతా ఆ భగవంతుడు చూసుకుంటాడని దాని మీనింగ్. అయితే ఈ మాట విన్న భార్యకి కోపం వచ్చింది. ఇంక ఈ మనిషి మారడం అని చెప్పి వెళ్ళి పిల్లలతో పాటు కలిసి పడుకుందనమాట. అయితే ఈ గీతా పండా పడుకున్న తర్వాత ఆ భగవద్గీత తీసుకుని ఆయన చూపించిన శ్లోకం మీద 3 సార్లు గీతలు గీసి కొట్టేసిందనమాట. తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకుంది. అయితే కొద్ది రాత్రి అయిన తర్వాత వాళ్ళ ఇంటి తలుపు ఎవరో కొట్టినట్టు అనిపించింది. ఈ టైంలో ఎవరా అని చెప్పి ఆవిడ తలుపు తీస్తే ఒక నల్లగా ఉన్న పిల్లోడు, ఒక తెల్లగా ఉన్న పిల్లోడు వచ్చి, "అమ్మ, గీతా పండా గారి స్నేహితుడు ఒక ఆయన మనకి ఆహార పదార్థాలు అవి పంపించారు. ఇవి మీకు ఇమ్మని చెప్పారు. అందుకని మేము ఇవ్వడానికి వచ్చాం" అని చెప్తారనమాట. అసలు ఆ పిల్లవాళ్ళని చూసిన ఆ పిల్లవాళ్ళ మాటలు వింటే ఈవిడ మనసు ఆనందంతో పొంగిపోద్దనమాట. ఏంటి ఎంత అనిపిస్తుంది అనుకుంటది. "సరే బాబు ఉండండి, అయితే నేను కూడా మీకు ప్రసాదం వండి పెడతాను, తినేసి వెళ్ళండి" అంటది. అది అనగానే అందులో ఉన్న నల్ల పిల్లోడు ఏమంటాడంటే, "అమ్మ, మీరు వండే ప్రసాదం నాకు మీ భర్త గారితో కూర్చొని కలిసి తినాలని ఉంది. కానీ నా నాలుక కొట్టిపోయింది. నేను తినలేనమ్మా" అని చెప్పి, "సరే అమ్మ, అయితే మేము వెళ్తాం" అని చెప్పి ఆ బలరామకృష్ణ ఇద్దరు వెళ్ళిపోతారనమాట. అయితే వాళ్ళ బలరామకృష్ణుడు అనే విషయం ఆవిడకి తెలీదు. గీతా పండాని లేపి, "ఏవండీ ఇలాగ 2 పిల్లలు వచ్చారు. ఇలాగ మనకి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చారు. మీ స్నేహితులు ఎవరో పంపించారంట" అని చెప్తారనమాట. అది వినగానే మరి పిల్లలకి పెట్టలేకపోయావా అంటే, ఆ పిల్లవాడికి నోటికేదో గాయమైందంట అందుకని తిననన్నాడు అని చెప్తారనమాట. అది తెలియగానే ఒకసారి గీతా పండా వెళ్ళి ఆ భగవద్గీత తెరిస్తే ఆ భగవద్గీతలో ఆ శ్లోకం మీద 3 గీతలు కొట్టేసి ఉంటాయన్నమాట. అది చూసిన గీతా పండాకి అర్థమవుతుంది. వచ్చింది కృష్ణుడు, బలరాముడు అని. నిజంగా ఆవిడ కొట్టేసిన గీతలు కృష్ణుడి నోటి నుంచి వచ్చిన భగవద్గీత కాబట్టి ఆయన నోటికి గాయం అయింది అని తెలుస్తుందనమాట. అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళ పూజ గదిలో ఉన్న జగన్నాథ విగ్రహం దగ్గరికి వెళ్తే నిజంగా ఆ జగన్నాథ విగ్రహం మీద నోటి మీద 3 గీతలు ఉంటాయన్నమాట. అది చూసిన భార్యకి అర్థమవుతుంది, అయ్యో స్వామి, నేను ఎంత తప్పు చేశాను, ఇలాంటి భగవద్గీత నువ్వు నీ నోటి నుంచి వచ్చింది, నేను దాన్ని నమ్మకపోగా నా కోపంతో దాన్ని నేను కొట్టేయాల్సి వచ్చింది. అందుకు నేను నీ నోటికి గాయం చేశాను. నన్ను క్షమించు తండ్రి. అయినా సరే ఎంత చేసినా సరే నువ్వు మా కోసం ఆలోచించి మాకు ఆహారం తీసుకొచ్చి ఇచ్చావు అని చెప్పి ఆవిడ ఎంతో బాధపడి తర్వాత రోజు వెళ్ళి జగన్నాథ్ దర్శనం చేసుకున్నారన్నమాట. ఇలాంటి చాలా రకాల కథలు మనకి జగన్నాథ్‌కి చాలా దగ్గరగా చేస్తాయన్నమాట. ముందు కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు రాబోయే వీడియోలో చెప్తాను. జై జగన్నాథ్.